హే గాయ్స్, వెల్కమ్ టు శృతి వ్లాగ్స్. 30 డేస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్లో ఈరోజు డే 2 ఏం రెసిపీస్ ప్రిపేర్ చేశానో చూసేద్దామా. లెట్స్ గో. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ విత్ లెమన్ అండ్ హనీ వాటర్ తాగాను. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. ప్లెయిన్ వాటర్ తాగాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ప్లెయిన్ వాటర్కి బదులుగా లెమన్ వాటర్, కోకోనట్ వాటర్ అలా వాటర్ కంటెంట్ ఉన్నవి తాగుతూ డే మొత్తం హైడ్రేటెడ్గా ఉండండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మిక్స్డ్ దాల్ దోశ చేశాను. దానికోసం శనగపప్పు, పెసర్లు, మినప్పప్పు, రైస్ 1/3 కప్ తీసుకున్నాను. దీన్ని 3 times మంచిగా వాష్ చేసి వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం నేను ముందు రోజు చేశాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నీ మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఒక 6 hours పక్కన పెట్టుకోండి. 6 hours తర్వాత పిండి ఇలా అయిపోయింది. దీంట్లో సాల్ట్ 1 spoon వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. దోశ బ్యాటర్ ఇలా ఉండేలాగా చూసుకోండి, అప్పుడే దోశలు మంచిగా వస్తాయి. స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక కాస్త వాటర్ చల్లుకోండి. ఇప్పుడు దోశ పిండి కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్గా దోశలాగా వేసుకోండి. దోశ పైన నేను ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. కావాలంటే మీరు నెయ్యి లేదా ఆయిల్, మనం రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసే ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. ఒకసారి దోశ అంతా సమానంగా అనుకోండి. ఒకవైపు కాలిపోయింది, టర్న్ చేసి ఇంకో వైపు కూడా మంచిగా కాల్చుకోండి. దోశ 2 sides మంచిగా కాలిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో 2 దోశలు తిన్నాను. దీంట్లో చట్నీ కోసం నేను పల్లీ చట్నీ చేశాను వితౌట్ ఆయిల్. చట్నీ ప్రాసెస్ చూసేద్దామా. ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చి 4, పల్లీలు 1/2 కప్, జీలకర్ర 1 spoon, వెల్లుల్లి 6 వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. పల్లీలు చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న పల్లీలు, సాల్ట్ 1 spoon వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. నేను ఇక్కడ 1 spoon కూడా ఆయిల్ యూస్ చేయలేదు. ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ లంచ్లో పన్నీర్ రోల్ చేశాను. దానికోసం గోధుమ పిండి 3/4 కప్ తీసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకోండి. దీంట్లో 1 spoon ఆలివ్ ఆయిల్ వేశాను. దీనివల్ల పిండి మెత్తగానో చేతికి అంటకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండిని ఒక 1/2 hour పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చపాతీలో స్టఫింగ్ కోసం పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేద్దాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆలివ్ ఆయిల్ 2 spoons వేసుకొని జీలకర్ర 1 spoon, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ ముక్కలు వేసుకొని మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకోండి. 5 minutes తర్వాత సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు అల్లం 1 spoon, పసుపు కొద్దిగా, టమాటోస్ 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటోస్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు కారం 1/2 spoon, మిరియాల పొడి 1/2 spoon వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. దీంట్లో స్మాష్ చేసుకున్న పన్నీర్ని వేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోండి. లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండి తీసుకొని చపాతీ పీట పైన కాస్త పిండి చల్లుకోండి. రౌండ్గా చపాతీలాగా చేసుకోండి. ఈ చపాతీలని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 sides మంచిగా కాల్చుకోండి. మీరు ఆయిల్ కావాలి అంటే వేసుకోవచ్చు. నేను పిండిలోనే ఆయిల్ వేసాను కాబట్టి ఇక్కడ వేయడం లేదు. ఇప్పుడు చపాతీ తీసుకొని మధ్యలో మనం ముందుగా కుక్ చేసుకున్న పన్నీర్ కర్రీని వేసి 2 sides మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, మన పన్నీర్ రోల్ రెడీ అయిపోయింది. నేను లంచ్లో 2 పన్నీర్ రోల్స్ విత్ 1 boiled egg అండ్ మజ్జిగ తీసుకున్నాను. ఈవినింగ్ స్నాక్ టైంలో బెల్లం సున్నుండ తిన్నాను. అలాగే నైట్ డిన్నర్లో వెజిటబుల్ సలాడ్ చేశాను. దానికోసం ఒక కుక్కర్ తీసుకొని స్వీట్ కార్న్ 1, క్యారెట్ 1, బీన్స్ 4, పచ్చి బఠానీ 3 spoon వేసుకొని 1/2 cup వాటర్ యాడ్ చేసి 3 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి అందులో ఉన్న వాటర్ని సపరేట్ చేయండి. ఈ వాటర్ని మీరు సూప్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని దాంట్లో బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ వేసుకోండి. ఇందులో ఉన్న క్యారెట్ని చిన్న సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కీరా 1, పచ్చిమిర్చి 1, టమాటోస్ 2, సాల్ట్ 1 spoon,
మిరియాల పొడి 1 స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 స్పూన్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆలివ్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోండి. 2 సైడ్స్ మంచిగా కుక్ అయిపోయింది. వీటిని తీసి సలాడ్లో వేసుకోండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ వెజిటబుల్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇలా నా డే టు ఎండ్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.